ఆత్మలో వర్ధిల్లుట. అనుదిన ధ్యానమాలిక. రచన డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్. అనువాదం డాక్టర్ ఎ. సురత్నం బాసిమల్ల. 1వ వారము 4వ రోజు. యెషయా 53వ అధ్యాయం 1-2 వచనములు. పరిపూర్ణతకు దేవుని సంకల్పం. దేవుడు పరిపూర్ణుడు కాబట్టి ప్రపంచమును పరిపూర్ణమైనదిగా చేసినట్టయితే పరిపూర్ణతలో అసంపూర్ణులమైన మనము ఎలా ఇమడగలిగేవారము? కోరికలు వెంటనే నెరవేరాలని కోరిన ఓ వ్యక్తి కథ ఉంది. అతను ఇల్లు కావాలని కోరాడు. వెంటనే ఒక భవనం పరివారముతో సహా ఇవ్వబడింది. ఒక అందమైన కారు కావాలని కోరాడు. వెంటనే డ్రైవర్తో సహా ఇవ్వబడింది. దీనిని బట్టి ఆరంభములో బాగా సంతోషించాడు గాని త్వరలో ఇదంతా అతనికి వ్యర్థ వ్యాసంగం అనిపించింది. సేవకునితో ఇలా అన్నాడు: నేను ఏదొక నూతనమైన విషయాన్ని సృష్టించాలనుకుంటున్నాను. కోరినవన్నీ వస్తుండటం ఇప్పుడు నాకు గొప్పగా అనిపించటం లేదు. దీనివలన నేను ఏదీ చేయలేకపోతున్నాను. దీనికంటే నాకు నరకమే బాగుండేలా ఉంది అన్నాడు. అందుకు సేవకుడు, నూతనమైనది ఏదొకటి చేయాలన్న విషయాన్ని మీరెక్కడ ఆలోచిస్తారు? నరకంలోనా అన్నాడు. దేవుడు రోగములకు కారణములైన సూక్ష్మజీవులను, భూకంపములను, మంచు తుఫానులను, పాములు తేళ్లను, మరణమును తగినవన్నీ లోకములో కలుగజేస్తూ ఈ దుష్టమైన వాటిని పరిష్కార మార్గమును కనిపెట్టుట దాచి ఉంచాడు. భూకంపముల నుండి తట్టుకోవడానికి సిమెంటు, ఉక్కు మొదలగు ముడి పదార్థములను సృష్టిలో ఉంచాడు. ఉదాహరణకు ఒక పెన్సిల్నే తయారు చేయాలనుకుంటే దానికి కావలసిన పదార్థములనిచ్చాడు. ఒకవేళ శరీరమునకు మరణము సంప్రాప్తిస్తే మహిమ శరీరము తొడగబడేలా చేశాడు. మనము ఉద్యోగములోగాని, కుటుంబములోగాని ఏ అనుకూలము కాని పరిసరములోనైనా నివసించుటకు బలవంత పెట్టబడిన వారమైతే ఆ పరిసరము మనం వర్ధిల్లటానికి ఆటంకముగానున్నట్లయితే దేవుని కృప పొంది అచ్చట వర్ధిల్లుదాము. ఈ సాధకములు యేసుక్రీస్తులో మనకు లభ్యమవుతాయి. నీ బలహీనతను ఆయన బలంగా మార్చుకోవలసి ఉన్నావు. ఇలా ప్రార్థించుము: ప్రియ తండ్రి, నేను వర్ధిల్లటానికి అవసరమైనవన్నీ ఈ సృష్టిలో నీవు ఏర్పాటు చేశావు. వీటినెలా స్వంతము చేసుకోవాలో బోధించుము. ఈ భాగము డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది. దీనిని మీకు వివరించినవారు ఎల్. సెలా బుక్స్.